మొత్తం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇంకా చెప్పాలి అంటే అంతర్జాతీయంగా నిన్నంతా జరిగిన అనేక ఇన్సిడెంట్స్ మాత్రం వార్త ప్రపంచాన్ని వార్తల విషయాలని ప్రజలు ప్రతిక్షణం గమనించేలాగా చేస్తున్నాయి. అంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఒకవైపు, లేదంటే 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అవినీతి లెక్కలు కట్టడంలో మరి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఒకవైపు, రాబోతున్న కొద్ది ఎన్నికలు ఒకవైపు, అలాగే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన విదేశీ పర్యటన కావచ్చు, అక్కడి నుంచి వస్తున్న కంపెనీలు కావచ్చు, ఇదే విధంగా ముఖ్యంగా దేశీయంగా జరుగుతున్న అంటే మార్కెట్లో జరుగుతున్న అనేక అవకతవకలు ఇబ్బందులు కావచ్చు, ఇక అంతర్జాతీయంగా జరుగుతున్న ఒక యుద్ధ బేరి అటు బంగ్లాదేశ్ దగ్గర నుంచి ఇజ్రాయిల్ వరకు జరుగుతున్న అనేక ఇన్సిడెంట్స్ కావచ్చు. మొత్తంగా అసలు ఏం జరుగుతుంది అన్న దాని మీద ప్రజలైతే గత వారం రోజుల నుంచి చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్ని అంశాలు కూడా అంటే నెక్స్ట్ మనం ఇజ్రాయిల్ అండ్ బంగ్లాదేశ్ ఇష్యూస్ గురించి మాట్లాడదాం. దానికంటే ముందుగా ఒకసారి ఆంధ్రప్రదేశ్ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఒక ఆసక్తి నెలకొని ఉంది. ఎందుకంటే వైసీపీ అభ్యర్థిగా ఉత్తరాంధ్ర కింగ్గా చెప్పుకునే బొత్స సత్యనారాయణ గారు అక్కడ రంగంలోకి దిగడం, మరి కూటమి నుంచి ఇప్పటివరకైతే ఎవరు అభ్యర్థి కూడా మరి రాలేదు. అయితే ఇక్కడ విశాఖ విషయంలో 615 నెంబర్తో బలంగా వైసీపీ కనబడుతుంది, 215 వరకు ఇక్కడ కూటమి కనబడుతుంది. అయినప్పటికీ కూడా కూటమి ఆచితూచి అడుగులు వేస్తుంది. ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ ఓడిస్తాము, ఇప్పటికీ కార్పొరేటర్లు లేదంటే మారే వాళ్ళంతా మా వైపే ఉన్నారు అని కూటమి కూడా ఒకవైపు బలంగా ఉంది. దాంతోపాటు నిన్న అంటే మేము ప్రజాస్వామ్యాన్ని లేదంటే ప్రజాస్వామ్య పద్ధతుల్ని రాజ్యాంగబద్ధంగా మేము వ్యవహరిస్తాము అంటూ నిన్న సుబ్బారెడ్డి గారు విశాఖలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన మారుతున్న కార్పొరేటర్ల విషయంలో కాపాడుకునేందుకు మరి వైసీపీ అటు ప్రయత్నాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా విశాఖలో వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఒక మార్క్ క్రియేట్ చేయడం, జనసేనలోకి వచ్చిన తర్వాత అటు కూటమి అభ్యర్థులందరూ అటు టీడీపీ అయితేనేమి పల్లా శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే బీజేపీ విష్ణుకుమార్ రాజు గారు వరకు, అట్లా అలాగే సీఎం రమేష్ గారు లాంటి వాళ్ళు అక్కడే ఉండడం. సో మొత్తంగా కూటమికి ఒక బలం అయితే కనబడుతున్న పరిస్థితి ఉంది. బట్ నెంబర్లో మాత్రం ఖచ్చితంగా వైసీపీయే ఉంది. కాబట్టి నిన్నే కొంతమంది కార్పొరేటర్లు కూడా మారారు. ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది ఈ నెల 30వ తారీఖు జరగబోయే ఎన్నికలు, వచ్చే నెల 3వ తారీఖు రిజల్ట్ రాబోతున్న నేపథ్యంలో ఎలా ఉండబోతుంది విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక? స్వయంగా ఎమ్మెల్యే గారితోనే మాట్లాడదాం. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు జాయిన్ అయ్యారు మనతో లైవ్లో. వంశీకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, బాగున్నారా? బాగున్నాం వంశీ గారు, గుడ్ మార్నింగ్ అండి. అలా అంటే మొన్న ఎన్నికలు రిజల్ట్ మీ పర్సంటేజ్ నెంబరు అన్నీ చూసుకొని మీరంతా సంతోషపడే లోపుగానే మళ్ళీ విశాఖకే ఎన్నిక వచ్చింది ఒక రకంగా. దీన్ని ఎలా చూస్తున్నారు? ఛాలెంజింగా లేకపోతే ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితా? ఛాలెంజింగే మేడం, ఇబ్బంది ఏముంటుంది, ఏముండదు. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వద్దనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన వద్దనుకున్నారు. ఈ రెండు కన్ఫామ్. సో ప్రజా బలాన్ని ఎవరు కాదనలేరు. ఇవాళ నాయకులకు కూడా మీకు ఒకే విషయం, నాయకులు కూడా ఇవాళ ప్రజాబలానికి అనుకూలంగా నడుస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇంత చిట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించారు కాబట్టి ఈ పార్టీకి అనుకూలంగా ఓటేయకూడదు, ప్రజలకు అనుకూలంగా ఓటేయాలి. ఈ పార్టీకి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెంటాలిటీని, జగన్మోహన్ రెడ్డి గారి హిట్లర్ పరిపాలన ప్రజలు వద్దనుకుంటున్నారు. కాబట్టి మనం ఓటేసిన తప్పు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో. సో కూటమికి ఓటేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు డిసైడ్ అయ్యారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో వంశీ గారు నెంబర్ దగ్గర తేడా కనబడుతుంది కదా, మరి ఇది ఎట్లా ఫుల్ఫిల్ అవుతుంది ఈ 30 రోజుల్లో? 30 రోజులు కూడా లేదు, 25 రోజులు అనుకోండి అప్రాక్సిమేట్లీ. నెంబర్లన్నీ మారిపోతాయండి. నెంబర్లే ఉంది, ప్రజలకు అనుకూలంగా ఓటేయాలని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి అనుకుంటున్నారు. సో ఏ మెంబర్ ఎంత ఉందన్న విషయాన్ని మీకు క్లారిటీగా నేను చెప్తా. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్క నాయకుడు వ్యతిరేకంగా ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారు, ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. నిన్న సుబ్బారెడ్డి గారు ఏదో చెప్తూ ఒక మాట అన్నారు, మా ప్రణాళిక మాకుంది, కుట్రలను తిప్పి కొడతాం, 80% ఉందన్నాం. అవును, మనం 3వ తారీఖు ఉదయాన్నే చూసుకుందామని చెప్తున్నాం. 3వ తారీఖు ఉదయాన్నే లెక్క పెడితే లాస్ట్ టైం కూడా మీకు ముందే ఓడిపోతా ఉంది. వాళ్ళ నాయకులకు అందరికి చెప్పాను నేను,
100% అండి. మ్మ్. ఆ, మీకు ఇంతకుముందే చెప్పాను, సుబ్బారెడ్డి గారికి చెప్పాను, ఇంకొక రెడ్డి గారికి చెప్పాను, ఇంకొకరు అందరూ చెప్పాను. మీకు 20 సీట్లు కూడా రావు అని చెప్పి డైరెక్ట్గా నాయకులకే చెప్పాను నేను. 20 సీట్లు కూడా రావు అసెంబ్లీలో అంటే 130 140 చెప్పారు. మ్మ్. ఇవన్నీ కూడా వాళ్ళకి ఎలా ఉంటాయంటే ఒక మబ్బులో ఉన్నారు వాళ్ళు. ఇంకా మబ్బు ప్రజలు దించినా కూడా ఇవాళ మళ్ళీ అయ్యే మాట్లాడుతున్నారు. ఏ ఒక్కరు కూడా ఆ పార్టీ కోటేయడానికి సిద్ధంగా లేరు ప్రజాప్రతినిధులు. మ్మ్. 80% మాకు వస్తాయి, 20% వాళ్ళకి వస్తాయి, మీరు చూసుకోండి. కానీ బొత్స రేపు సత్యనారాయణ చూసుకోండి. గారు లాంటి వాళ్ళని రిజల్ట్ పర్టికులర్గా బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళని పర్టికులర్గా ఎంచుకున్న తర్వాత అంటే ఉత్తరాంధ్రలో ఆయనకంటూ ఒక ఇది ఉంది కదా. మేడం గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఉత్తరాంధ్రలో సత్యబాబు గారికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది, నో డౌట్. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకతతో సత్యబాబు గారు ఎలా ఓడిపోయారో మీరు చూశారు. ఆయన సొంత కాన్స్టిట్యూన్సీలో ఓడిపోయారు, మ్మ్. అలాగే ఈ నియోజకవర్గంలో 5 లక్షలు పైబడి ఓడిపోయారు, రికార్డులన్నీ. సో ఎవరికి ఎన్నున్నా వ్యతిరేకత అన్నది ఎవరి మీద ఉంది భారీ స్థాయిలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. మ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిపాలన పనికిరాడు, ప్రజలకు అనుకూలంగా పరిపించట్లేదు, తనకే అనుకూలంగా పరిపాలించుకుంటున్నాడు, తన దండుకోవడానికి దోసుకోవడానికి పరిపాలిస్తున్నాడు, తన మాఫియా రాజ్యాన్ని రన్ చేస్తున్నారు. కాబట్టి ఆయన మీద వ్యతిరేకతతో మొన్న ఇంకా 50 days అయింది మేడం రిజల్ట్ వచ్చి, మ్మ్. ఎక్కువ రోజులు కూడా అవ్వలేదు. అవును. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆ వేవ్ మొన్న అలానే ఏం ఆ జరిగింది? వేవ్ అలాగే ప్రజాబలం ఉన్న నేతే కదా. ఆ వేవ్ అలాగే కంటిన్యూ అవుతుంటారు. ఇంకా ఎక్కువ అవుతుంది, తగ్గదు. ఇంకా పెరిగితే కదా తగ్గు. ఆ పార్టీ మీద నమ్మకం విశ్వాసం కోల్పోయారు. ఆ పార్టీ మీద ప్రజలకు లేదు, నాయకులకు లేదు. ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్తా ఉన్నా, ఆ రోజు దీపావళి ఏ విధంగా నరకాసురుడు చనిపోతే దీపావళి పండుగ ఎలా చేసుకున్నారో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన పోయినప్పుడు ప్రజలు అదే దీపావళి చేసుకున్నారు. దీపావళి కంటే ఇంకా ఎక్కువ చేసుకున్నారు. వీళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు దానికి పక్కన పెడితే ముందు ఆయన పోవాలని ప్రజలు డిసైడ్ అయ్యారు. సో ఆయన సీఎం పదవి దించిన తర్వాత కూడా ఆయనలో మార్పు లేదు, మళ్ళీ అదే యాక్టింగ్. ఇవాళ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన పవర్లో ఉన్నప్పుడు ఎలాగ ఉన్నారు, పవర్ లేకపోతే ఎలాగ ఉన్నారు, అసలు నిన్న మళ్ళీ ఆయన అవసరం కోసం ఎలా చేస్తారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓ మాట అన్నారు, మేము హైయెస్ట్ మెజారిటీతో వస్తాము త్వరలో, అప్పుడు మీరు చిత్తుగా ఓడిపోతారు, అప్పుడు మా వాళ్ళు మీ వాళ్ళ మీద తిరగబడతారు అని. అంటే 29 జోసి అని చెప్పారు. ముందు నేను ఒక్క విషయం చెప్తున్నా మేడం, ముందు పార్టీని కాపాడుకోమనండి, పార్టీలో ఉన్న నాయకులు కాపాడుకోమనండి. ఇవాళ ఇంకొక 10 రోజుల్లో కానీ మా బాసు చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు మాకు పర్మిషన్ ఇస్తే జాయినింగ్స్కి, ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు మిగలరు. అటు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, ఎవరైనా ఏ నాయకుడిని కావచ్చు, ఎవరి స్థాయిలో వాళ్ళు, ఆయన తప్ప ఎవరు మిగలరు. ముందు ఆ పార్టీని కాపాడుకోమన్నాడు. జోస్యం తర్వాత చెప్తాడు. ఆ జోస్యాలు చెప్పి ఇలాగ అయిపోయాడు. ముందు ఆ పార్టీని కాపాడుకుంటే తర్వాత మాట్లాడుకుందాం. ఒక్కసారి వీళ్ళని డోర్స్ ఓపెన్ చేయమనండి, అప్పుడు తెలుస్తుంది. ఆయన మీద ఏ ఎమ్మెల్యేకి కానీ ఏ ఎంపీకి కానీ ఒక్కరికి కూడా నమ్మకం లేదమ్మా. ఫస్ట్ అది ప్రజలకు ఏ విధంగా ఉందో నాయకులకు ఇంకా నమ్మకం లేదు. ఆయన ఎలా సీఎం సీట్లో ఉన్నప్పుడు ఎలాగున్నారు, ఇప్పుడు ఎలాగున్నారు, ఆయన మెంటాలిటీని క్యాలిక్యులేట్ అంటే ఏంటో మర్చిపోయినట్టుగా, ఏంటో మర్చిపోయినట్టుగా, మళ్ళీ ఆయన గతంలోకి వెళ్ళిపోయినట్టుగా, 2019కి ముందుకు వెళ్ళిపోయినట్టుగా అట్లా ఉన్నారు కదా. అంటే చూడడానికి మీరు కూడా చూసుంటారు, వైసీపీలో ఉన్నారుగా ఛానల్లో. ఏంటి ఒక్కసారికి ఇంత మార్పు? అది నేను బాగా దగ్గర నుంచి చూసా, నేను దగ్గర నుంచి చూశాను. మడమ తిప్పం మాట తప్పం అని. ఈ దేశంలో ఫస్ట్ మడం తిప్పేది ఆయనే, మాట తప్పేది ఆయన. ఫస్ట్ ర్యాంక్ ఆయనదే. ఎన్ని మడాలు తిప్పారో మాకు తెలుసు, ఎన్ని మాట తప్పారో మాకు తెలుసు. ఈ భారతదేశంలో అసలు నమ్మకూడని వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. నమ్మకూడని వ్యక్తి, ఒక్క మాట మీద నిలబడిన వ్యక్తి, ప్రజల్ని మోసం చేసే వ్యక్తి. ఈ దేశంలో ఫస్ట్ ప్లేస్ ఆయనకే వస్తుంది. ఒక్కటి కూడా నిజం చెప్పాలి, అంతా యాక్టింగే, అంతా కెమెరా ముందు యాక్టింగే. ఆ నవ్వు కానీ ఆ పలకరింపు కానీ మొత్తం యాక్టింగే. ఒక 4-5 తప్ప మిగిలిన అందరితో అదే యాక్టింగ్ చేస్తాడు.
సో ఆయన అసలు నమ్మే పరిస్థితి లేదు మేడం. మీరు చూడండి, ఇవాళ నేను చెప్పే కదా, మళ్ళీ 3వ తారీఖు మాట్లాడుకుందాం మనం. అడ్డంగా వంశీ గారు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వచ్చిన ఓటు అసలు ఒక రకంగా ఉత్తరాంధ్రలో 2 సీట్లు తప్ప మొత్తం 34లో ఊడ్చిపెట్టుకుపోయిన పరిస్థితి వైసీపీకి. అంటే అది ప్రజలు ఇచ్చారు ఆ మ్యాండేట్. కానీ ఇక్కడ మీ ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చే వరకు మరి ఇక్కడ ఆల్రెడీ వైసీపీలో ఉన్న లీడర్లు వేయాలి, ఇక్కడ ప్రజలు కాదు ఓట్లు వేసి గెలిపించుకోవాల్సింది. బట్ దీన్ని ఎట్లా మీరు ఫేస్ చేస్తారు? ఎంతమందినని అంటే బుజ్జగిస్తారా? వాళ్ళు రెడీగా ఉన్నారా? విశాఖలో డోర్ తెరిచారా మీరంతా? వాళ్ళకి ఆత్మవిశ్వాసం, ప్రతి నాయకుడికి కూడా ఒక ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం 2 ఉంటాయి మేడం. ప్రజలు ఇంత చిట్టుగా మనల్ని ఓడించిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా మనం ఓటేస్తే, అనుకూలంగా ఓటేస్తే మనం తప్పు చేసినట్టు అవుతుంది. ఎవరైతే ప్రజలకి పట్టం కట్టారో వాళ్ళకి ఓటేయాలి. ఎవరిన్ని ప్రభావాలు పెట్టినా, ఎవరిన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బుతో కొట్టొచ్చనే అహంకారం మాత్రం మీకు తెలుసు కదా, మీరు అందరు చూస్తున్నారు. నేను ఏదైనా డబ్బుతో చేస్తాననే అహంకారంతో ఉంటారు. ఆ అహంకారాన్ని ప్రజలు తిప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అనుకూలంగా జరగాలి తప్ప అహంకారం, డబ్బుతో కొట్టాలంటే ఎంత చిట్టుగా ఓడిస్తారో ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకెవరు అవసరం లేదు దేశంలో. ఆయన ఒక్కరినే తీసుకుంటే మీకు మనకు అర్థమైపోతుంది క్లియర్గా. సో ఆ అహంకారానికి, డబ్బులకి పనిచేయవు, ప్రజలకు అనుకూలంగా ఉండాలన్న విషయాన్ని ప్రజలు తీర్పిచ్చారు. ఇదే విషయాన్ని ప్రజాప్రతినిధులు అందరూ గ్రహించారు. ఈయన మీద ఇంత వ్యతిరేకత ఉంది, ఇంత వ్యతిరేకంగా ఓడిన వ్యక్తికి ఓటు వేస్తే మా ఓటు కూడా ప్రజాస్వామ్యంలో విలువ లేకుండా పోద్ది. కాబట్టి ఉమ్మడి అభ్యర్థి, ఎన్డీఏ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెడతారో ఆ అభ్యర్థికి మనం ఓటు వేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు డిసైడ్ అయిపోయారు. అంటే ముఖ్యంగా కార్పొరేటర్లు వీరంతా గెలిపించాలి అంటే అండి, మొన్న విశాఖలో మనం ఒక డిబేట్ కూడా పెట్టాం, మీరు వచ్చారు ఆ కార్యక్రమానికి. మీరు కూడా ఒక రకంగా బాధితులే. ఏ రకంగా ఎవరెవరు భూములు కాజేశారు అనేది ఇప్పుడు గొంతు విప్పుతున్నారు ఉత్తరాంధ్ర ప్రజలంతా. ఈ నేపథ్యంలో నాయకులు కూడా మారే అవకాశాలు ఉంటాయా? ఎమ్మెల్సీ ఎన్నికను కూడా అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారా? నేనేం అడుగుతున్నా అంటే మేడం, ఒక్కసారి సీఎం గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి డోర్లు ఓపెన్ చేయమనండి. జస్ట్ తీసుకోమని మాకు ఆర్డర్ ఇవ్వమనండి. ఆ పార్టీలు ఎవరన్నా ఉంటే మమ్మల్ని అడగండి, నేను ఓపెన్ ఛాలెంజ్. వాళ్ళని డోర్లు ఓపెన్ చేయమనండి. ఒక్కరుగా ఆ పార్టీలో ఉంటే మమ్మల్ని అడగండి. అది ఎమ్మెల్యేనా, ఎంపీయా, ఓడిపోయిన క్యాండిడేటా, గెలిచిన క్యాండిడేటా, కార్పొరేటరా, ఎంపీటీసీయా, జెడ్పీటీసీయా పక్కన పెడితే ఒక్కసారి తీసుకోండి అని ఒక ఆర్డర్ ఇవ్వమనండి. అప్పుడు ఆ పార్టీ పరిస్థితి చూడమనండి. అయితే నిన్న వచ్చారుగా వంశీ గారు, నిన్న చాలా మంది వచ్చినట్టున్నారు కార్పొరేటర్లు. నిన్న ఒక 5గురు మేడం, మొన్న ఒక 7గురు, మళ్ళీ ఇంకొక ఇవాళ ఒక 5-6 ఉంటారు. ఇది వచ్చేదానికి సంఖ్య మీకు చెప్పలేము మేడం. మీకు అదే చెప్తున్నా, ఒక్కసారి డోర్లు ఓపెన్ చేయమనండి. మా బాస్కి డోర్లు ఓపెన్ చేయమనండి. అది ఏ క్యాండిడేట్లో పక్కన పెట్టండి. రాష్ట్ర వ్యాప్తంగా జాయినింగ్స్ పర్మిషన్ ఇవ్వమనండి. అటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు పర్మిషన్ ఇవ్వమనండి. సో వచ్చేవాళ్ళు జనసేనకి రావాలా, బీజేపీకి రావాలా, టీడీపీకి రావాలా అనేది ఎవరి నిర్ణయాధికారం. ఏ పార్టీ అని పర్లేదు, ఎవరికి ఏ పార్టీ, బీజేపీ ఇష్టమైతే బీజేపీకి, జనసేన ఇష్టమైతే జనసేనకి, టీడీపీ ఇష్టమైతే ఏ పార్టీకి ఇష్టమైతే ఆ పార్టీకి వెళ్తారు. వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళకి అనుకూలంగా వెళ్ళమని చెప్పాము. ఈ పలానా పార్టీకి వెళ్ళని కూడా మేము చెప్పట్లేదు. ఏ పార్టీ అయినా పర్వాలేదు మాకు. 3 పార్టీలు ఏ పార్టీకి వెళ్ళినా పర్వాలేదు. మీకు నచ్చిన పార్టీకి వెళ్ళండి, నచ్చిన పార్టీలో జాయిన్ అవ్వండి. ఇదే మా వాయిస్. ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో ఆశించి వస్తారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని మోసపోయారు కాబట్టి ఆ వ్యక్తి, ఆ నాయకత్వం మీద కానీ, ఆ వ్యక్తి మీద కానీ నమ్మకం లేదు ఎవరికి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎమ్మెల్సీ అభ్యర్థి కూటమి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు కాబట్టి అండి, ఏ పార్టీ నుంచి అభ్యర్థి ఉంటే బాగుంటారు? ఇవాళ రేపులో ప్రకటిస్తారు. ఇవాళ రేపు టీడీపీ డిసైడ్. అది టీడీపీ. ఓకే, టీడీపీ డిసైడెడ్. టీడీపీ అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి డిసైడెడ్. బొత్స సత్యనారాయణ గారు అంత సీనియర్ నాయకుడిని ప్రకటిస్తారు మేడం. బొత్స సత్యనారాయణ గారు అంత సీనియర్ నాయకుడిని అనౌన్స్ చేస్తారా, లేదంటే ఏమైనా ప్రయోగం చేయబోతున్నారా?
అది పార్టీ నాయకత్వం డిసైడ్ చేస్తుంది మేడం. చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళందరూ కూర్చొని వాళ్ళ ప్రకటన చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆల్మోస్ట్ ఇవాళ రేపులో ప్రకటిస్తారు. ఎవరిని పెట్టినా గెలుపు ఖాయం మేడం. మీకు నేను ముందు ఎలక్షన్ ముందు కూడా చెప్పాను, మా ప్రెస్ మీట్ చూడండి ఎంత మెజారిటీ ఎన్ని సీట్లు వస్తే చాలా క్లారిటీ చెప్పాను. అవునవును, అప్పుడు అసలు చెప్తా నమ్మశక్యం కాలేదు. ఏదో వైసీపీ నుంచి వచ్చారు కాబట్టి కోపంతో చెప్తున్నారు అనుకున్నాం. లేదు, ఇవాళ కూడా చెప్తున్నా, ఏ ఒక్క సీటు కూడా వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు మేడం రాష్ట్రంలో. ఆయన ఇప్పుడు కూడా మార్పు రాలేదు మేడం. మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ చేశాడు, ధర్నాలని అయ్యని. ఆ యాక్టింగే పెద్ద డేంజర్. ప్రజలు ఒకప్పుడు ఇవన్నీ సోషల్ మీడియా ఈయన వ్యవహార శైలికి బాగా గమనించేస్తున్నారు. అటు ఎంప్లాయీస్, వ్యాపారం అందరూ. సో ఈయన యాక్టింగ్ ఒకసారి చెల్లుతుంది మేడం. ఎప్పుడు కూడా యాక్టింగ్ అన్నది. ఇవాళ సొంత చెల్లి మీరు పరిస్థితి చూస్తూ ఉన్నారు, తల్లి చూస్తూ ఉన్నారు, బాబాయ్ పరిస్థితి చూస్తూ ఉన్నారు. ఇవన్నిటినీ ప్రజలు తీసుకుంటారు మేడం, ఇవన్నీ తీసుకుంటారు. వీటన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా ఉండాలి. ఇప్పుడు తప్పక నిలబడదు చంద్రబాబు గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నిలబడవచ్చు, తప్పలేదు. కాకపోతే అక్కడ పరిస్థితులు ఆయనకు ఉన్నాడు కాబట్టి నిలబడక తప్పదు ఆయన పార్టీలో. మనం చూసాం కదా, ఇప్పుడు ఎంతో ఆయన కూడా ఉన్నారు అందులో. పెద్ద పెద్ద ఉద్దండులు ఇప్పుడు వాళ్ళ మీద వ్యతిరేక నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా మేడం. ఆయన క్యాండిడేట్లు మారుస్తున్నప్పుడు చెప్పా, క్యాండిడేట్ల ప్రాబ్లం కాదు, వ్యతిరేకత అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన వ్యవహార శైలి మీద, ఆయన మెంటాలిటీ మీద, ఆయన మీదే ఈ ఎలక్షన్ జరుగుతుంది తప్ప క్యాండిడేట్ల మీద కాదు. నన్ను అన్నాడు ఆయన, నన్ను చూసి ఓట్లేస్తారు, నన్ను చూసి అనే ఒక అహంకార ధోరణిలో, డబ్బు ఉంది నాకు, దౌర్జన్యం చేసుకొని నన్ను చూసి ఓట్లేస్తారని పదే పదే అనేవాళ్ళు. సో అది ఆయన చూస్తే ఒక ఓటు పడదన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన పరిపాలన విధానము, మనం చేసే విధానాన్ని బట్టే ఓట్లు ప్రజలేస్తారు తప్ప ఏ ఒక్క వ్యక్తిని చూసి ఓట్లేరు అన్నదాన్ని ప్రజాస్వామ్యంలో ఇవాళ ప్రజలు నిర్ణయించారు. ఇంకెవరు కూడా నన్ను చూసి ఓట్లేస్తారు అహంకారాన్ని చూపించడానికి అవకాశం లేకుండా ఆన్సర్ చేశారు ప్రజలు. సో ఇలాంటి అహంకారులకి ఇక స్థానం లేదు. ప్రజలకు అనుకూలంగా పరిపాలించాలి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజలకు అనుకూలంగా మాట్లాడతారు, పరిపాలిస్తారు. స్వేచ్ఛగా ఉండొచ్చు, అడ్డదిడ్డలుగా పరిపాలన ఉండదు, మాఫియాలు ఉండవు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు తీర్పిచ్చారు మేడం. ఆ ఓట్లు చెప్పండి మేడం. మీరు వంశీకృష్ణ గారు మొన్న లక్షల్లో మీరు అన్నట్టుగా నటన అంటే నిజంగానే అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆయన నడక, ఆయన నవ్వు, ఆయన దగ్గర చూశాను కాబట్టి చెప్తున్నాను. ఆ మూమెంట్స్ అన్ని చూస్తే అంటే ఒకప్పుడు ఒకలా ప్లాస్టిక్ నవ్వు మేడం, అంత ప్లాస్టిక్. ఒకే నవ్వు. మీరు చూడండి, ఆయన ఫోటోలో ఒకసారి చూడండి, ఒకే నవ్వు ఉంటుంది. ఎవరు వెళ్ళినా ఒకే నవ్వు, చిన్న చేంజ్ కూడా ఉండదు మనిషిలో. అంతా యాక్టింగ్ మేడం. ఆయన దానికి ఆ వ్యవహార శైలికి అలవాటు పడి క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారా. నమ్ముకున్నోన్ని వెళ్ళిపోయాడు. ఒక చిన్నప్పుడు మనం చూసాను, బ్రహ్మానందం ఎక్కువ ఆలోచిస్తుంటాడు. దిగాడంటే అందరికి వెళ్ళిపోతాడు అంతే. మనిషి కనపడితే చాలు ఒకే నవ్వు, ఎవడు కనపడినా క్యారెక్టర్కి వెళ్ళిపోయాడు అంతే. మనిషి మీద విశ్వాసం, నాయకుడి మీద విశ్వాసం ఉండాలి మేడం, నమ్మకం ఉండాలి. కానీ ఇప్పుడు ఇంత ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం, మీరు అన్నట్టుగా ఆయన ప్రతిదీ నటనే, ప్రతి అడుగు నటనే, నవ్వు నటనే, మాటలు నటనే. అసలు ఆయన అంటే ఫేస్ కూడా మొత్తం పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు ఆయిలీగా నేనే సాక్ష్యం. అంటే ఎందుకు అంటే ఐ మీన్ నాకేం తక్కువ అంటే వేరే రకంగా మాట్లాడడం కాదు కానీ పార్టీ అంటే బయటకు వచ్చేటప్పుడు ఎవరైనా కొంచెం మామూలుగా ఉండాలి అని చూస్తారు. బట్ ఆయన అంటే పేదవాళ్ళకి చాలా పేదవాళ్ళకి చాలా పూర్గా అసలు గడవడం కూడా కష్టంగా ఉన్న లాంటి ఇదైతే అంటే అలాంటి వాళ్ళందరినీ కూడా ఆకర్షించడానికి జగన్మోహన్ రెడ్డి గారి స్మైల్ అనేది చాలా ఉపయోగపడింది కదా. అంటే దీన్ని అది ఎట్లా డిఫైన్ చేయాలో నాకు తెలియదు. ముద్దులు స్మైల్ మేడం. ట్రైనింగ్ బాగా ఎవరికి ఇచ్చినా అలాగా చేయలేరు ఆయన. ఆ విషయంలో మాత్రం చాలా మెచ్చుకోవచ్చు మనం. ఎందుకంటే చిన్న జనం కనపడితే అలా కారు ఆపేసి ఇల్లుగా ముద్దులు పెట్టేసి ఎక్కలేని ప్రేమ చూపిస్తాడు ఆ క్షణమే. ఇంకా తర్వాత వాళ్ళు ఎవరు పడుచుకోడు. అలా మోసపోయారు జనం. రాజశేఖర రెడ్డి గారి మాట, రాజశేఖర రెడ్డి గారి మూమెంట్ చూశారు కదా. అసలు ఆయన దాంట్లో 1% లేదు, 1% కూడా లేదు. ఆయన స్టైల్ అసలు వేరు. అసలు ఆయన గురించి ఇంటికి అసలు పోలికే లేదు మేడం, పోలికే లేదు మేడం.
కానీ ఉత్తరాంధ్రలో అసలు ఇన్ని ఈ ఇన్ని జనాలు ఇష్యూస్ అలా జరిగిన అనుకుని తర్వాత 150. ఉత్తరాంధ్రలో అండి మనం ఆ రోజు మనం రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చున్నప్పుడు ఎన్ని సమస్యలు బయటకు వచ్చినాయి, ఎంతమంది బాధితులు, ఎన్ని వేల ఎకరాలు, కోట్ల ఆస్తి, రిషికొండ గుండు, ముఖ్యమంత్రి అయితే ఇక్కడికే వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాననడం, దీని వెనుక ప్రతి మాట వెనుక కుట్ర ఉందని మరి ప్రజలు భావించారేమో తెలియదు. కానీ ఇలాంటి విషయాలన్నీ నిజాలన్నీ బయటకు వచ్చిన తర్వాత నిజంగా విశాఖ సాక్షిగా, మరి సింహాచలం అప్పన్న సాక్షిగా, అటు సాగర తీరం సాక్షిగా ఇన్ని విషయాలు, ఇన్ని అక్రమాలు, ఆక్రమణలు అన్నీ బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేయాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో అడుగు పెడతారంటారా? అసలు సమస్య లేదు. అసెంబ్లీలో అడుగు పెట్టడు ఆయన. ఇలాంటి రాడు. మీకు ఇక్కడ గొప్ప విషయం చెప్తాను మేడం. ఆయనకి కావాల్సింది తన ముఖ్యమంత్రి అవడానికి ఎంతకైనా ఖర్చు పెడతారు, ఎంతకైనా తెగిస్తారు. ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్లు కానీ ఇంకొకరు పోటీ చేసే ఎలక్షన్ కానీ ఆయన పట్టించుకోడు. ఆయన నైజం అది నాకు తెలిసి, నేను చెప్తున్నా. ఇంకా దేనికి ఇష్టపడ్డు. ఇప్పుడు ఇది గెలిచి ఏం చేస్తాం, లేకపోతే స్థానిక సంస్థలు గెలిచి ఏం చేస్తాం, లేకపోతే మెయిల్ గెలిచి ఏం చేస్తాం, ఇవన్నీ వద్దబ్బా. ఏం చేస్తాం, ఇప్పుడు వాళ్ళ అధికారులను చూద్దాం అంటాడు. ఆయనకు కావాల్సింది ఒకటే, ఆ సీఎం సీటు. ఆ సీటు కోసం మాత్రమే యుద్ధం చేస్తాడు. ఆ పవరు మనీ కోసం. ఇంకెవరు నాయకులు బాగుండాలి కానీ ఇంకొకరు పదవులు నేను సీఎం అవ్వాలి ఒక్క వాడు తప్ప ఇంకేం మాట్లాడాను నోట్లోంచి. 4 గవర్నమెంట్కి వస్తే నేను సీఎం అవ్వాలి, నేను సీఎం అయితే నీకు ఏదైనా చేస్తారు. ఏమీ చేయడు. అందరికి ఎలా మభ్య పెడతా ఉంటాడు. నేను దగ్గర నుంచి చూశాను ఈ సినిమా స్టోరీలన్నీ. బాగా తెలుసు మీకు స్టోరీలన్నీ చూసా. అసలు సినిమాల్లో కూడా ఉండవు మేడం ఆయన దగ్గర ఉన్నవి ఇలాంటి ఇంతలో. ఆయన పక్కన ఉన్న వాళ్ళు కూడా అలాగ ఉంటారు మేడం. సేమ్ ఎక్కడి నుంచో దిగి వచ్చినటువంటి అంటారు చూసారా, ఏదో లోకం నుంచి వచ్చినలాగా. ధనంజయ రెడ్డి అయితే అసలు మామూలుగా ఉండడం. వీటన్నిటికి కారణం అదే మేడం. మరి బొత్స గారిని ఇక్కడ ఎందుకు అనౌన్స్ చేశారు అంటే ఇందులో బొత్స గారి పేరు వైసీపీ అభ్యర్థిగా ఉండడానికి ఏం కారణం అయి ఉంటుంది అంటారు మీరు? మరి ఏం పాపం నాకు తెలియదు మేడం. అది నేనైతే ఆయన ప్లేస్లో ఉంటే నేను కంటెస్ట్ చేయను మేడం. ప్రజలంతా తిరస్కరించిన తర్వాత, ప్రజా వ్యతిరేకత అంత తర్వాత 2 నెలలు జరుగుతుంది ఎలక్షన్లో ఆయన పోటీ చేయాలనుకోవడం తప్పని నేను అంటాను మేడం. వ్యక్తిగతంగా నా అభిప్రాయం. మొన్న ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆందోళన ఫోటోస్ డిస్ప్లే కార్యక్రమం పెట్టారు కదా, దానికి బొత్స గారు వెళ్ళలేదు. కాంగ్రెస్ వైపు బొత్స గారు చూస్తున్నారు అన్న ఒక వినికిడి కూడా ఆ మధ్య వచ్చింది. రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా తెలంగాణ నుంచి నాయకులు వచ్చి ఆయన జయంతి చేసిన క్రమంలో, రాజశేఖర రెడ్డి గారి జయంతి చేసిన క్రమంలో అక్కడి నుంచి ఆ చర్యలు, ఆ ఊహాగానాలు అక్కడి నుంచి మొదలు పెడితే ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం ఈ మధ్యలో ఏం జరిగిందంటారు మేడం? మీరు ఒకటే చెప్తున్నా మీ ద్వారా, సత్యబాబు గారు లాంటి వాళ్ళు సీనియర్ల గురించి కానీ లేకపోతే ఇంకా సీనియర్ల గురించి కూడా నేను మాట్లాడాలని అనుకోవట్లేదు. మీరు సీఎం గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళండి. డోర్లు ఓపెన్ చేయమనండి. ఎవరన్నా ఆ పార్టీలో ఉంటే అప్పుడు నన్ను అడగండి. ఒక్కరు ఇక్కడ కాదు, ఆయన జిల్లా నుంచి తీసుకుందాం. ఇక్కడ ఉత్తరాంధ్ర వదిలేండి, అసలు ఆయన జిల్లా తీసుకుందాం. డోర్లు ఓపెన్ చేయించండి మీరు చాలు. డోర్లు ఓపెన్ చేయించండి చాలు. సత్యబాబు గారు అంటారు కాదు, అసలు ఆ పార్టీలో ఎవరు ఉండరు. మీరు రాసి పెట్టుకోండి, వాళ్ళని చెప్తాను. డోర్లు ఓపెన్ చేయండి, జాయినింగ్స్ తీసుకోండి అని ఒక ప్రకటన చేయించండి వాళ్ళతో. ఒక్కరుంటే నేను అడగండి. అసలు ఎంపీటీసీలు పక్కన పెడితే ఎమ్మెల్యేలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఉన్న ఒక్కరుంటే నన్ను అడగండి అక్కడ. అంటే చేస్తున్నా ఇన్నాళ్ళు ప్రకటన జాయినింగ్ తీసుకుని ఒక ప్రకటన చేయించండి మీరు. రైట్ అండి. అంటే ఇన్నాళ్ళు టీడీపీ బాధితులు అనేక మంది ఉన్నారు. వైసీపీ నాయకుల చేతుల్లో కేసులు పాలైన వాళ్ళు, దెబ్బలు తిన్న వాళ్ళు, అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు, ముఖ్యంగా అక్కడ ఆక్రమణలు చేసిన వాళ్ళు, అడ్డగోలుగా వ్యవహరించిన వాళ్ళు, అధికారం కోసమో లేదంటే పైన వాళ్ళు చెప్పారనో, ఇలాంటి ఇన్ని ఇష్యూస్ జరిగిన తర్వాత డోర్లు ఓపెన్ చేయాలంటే ఫిల్టర్లు పెట్టాలి మళ్ళీ.
అందులో మంచి 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 ఇది రావడానికి కొంచెం అక్కడ చీవింగ్ జరగాలి, ఫిల్టరేషన్ జరగాలి. మేడం మేడం ఇక్కడ ఒక విషయం మీకు మీ ద్వారా నేను ఒక విషయం చెప్తాను మేడం. వ్యక్తిగతంగా ఏ నాయకుడు కూడా నాయకుడిని అనరు. వ్యక్తిగతంగా ఏ ఒక్క ఐపీఎస్లు కానీ ఐఏఎస్ ఎంప్లాయీస్ కూడా కక్ష సాధింపు దిగరు. అది కేవలం నాయకుడి యొక్క వ్యవహార శైలి, స్థానిక ఉన్నటువంటి వాళ్ళ నాయకత్వం, వాళ్ళు చేయించింది తప్ప నేను ఎప్పుడు కూడా అధికారులు కానీ లేకపోతే పార్టీ ఇప్పుడు మీరు చెప్పిన సత్యబాబు గారిని ఎవరిని ఏమన్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు వీళ్ళందరికీ అంటుకుంటుంది. ఇప్పుడు ఐఏఎస్ అధికారులు ఉన్నారు, చేస్తావా చేయవా, ఐపీఎస్ చేస్తావా చేయ, వాళ్ళు తప్పేది. అధికారులు ఉన్నప్పుడు ఏం చేస్తారు? సీఎం గారు ఆదేశిస్తే తప్పదు వాళ్ళకి. అలా తప్పులు ఏ అధికారి కానీ లేకపోతే ఏ ఒక్క ఎంప్లాయీ కానీ ఏ నాయకుడు వ్యక్తిగతంగా కానీ లేకపోతే ఇల్లు కొట్ట చేయరు. నాయకుడు చేయించాడు తప్పదు. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాల్సిందే కదా మేడం. ఎవరైనా అటు నాయకులు కానీ ఆ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి తిట్టాల్సిందే. ఏం చేస్తారు? తిట్టలేదంటే మీకు వాళ్ళు టైప్ ఉంది అంటున్నారు. రాజకీయ భవిష్యత్తు కోసం నాయకులు కానీ వాళ్ళు ఉన్న ప్లేస్లో ఉండడానికి ఎంప్లాయీస్ కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అలాంటి చర్యలకు దిగుతారు తప్ప నాయకుడికి ఉండాలి బుద్ధి లేని నాయకుడి పైన ఉన్నప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అటు ఎంప్లాయీస్ ఇబ్బంది పడతారు, అటు స్థానికంగా ఉన్న నాయకులు ఇబ్బంది పడతారు. అలాంటి పరిస్థితులు భరాయించలేక అధికారులు ఇక్కడ నుంచి ప్లేసులు మార్చుకొని కొంతమంది వెళ్ళిపోయారు. మాలాంటి వాళ్ళు చీకొట్టి బయటకు వచ్చాం. ఇది జరుగుతూ ఉంటాయి అనమాట అక్కడ. సో నడిపించే నాయకుడు మంచోడు కానప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయి తప్ప అక్కడ ఉన్న నాయకులు ఆ పార్టీలో ఉన్నప్పుడు ధర్నాలు చేశారు, ఆ పార్టీ తిట్టారంటే వాళ్ళు ఎందుకు తిడతారు? వ్యక్తిగత వాళ్ళు తిట్టరు, ఆయన తిట్టిస్తాడు. అలాగే ఐపీఎస్ ఐఎస్లు ఉన్నారు, ఒకరు ఇల్లు ఎరగొడతారు లేకపోతే ఒక ఏదైనా చేస్తారు, వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళకేముంటుంది? వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ప్రజలకు అనుకోని ఉండాలనుకుంటారు. నాయకుడు నువ్వు చేస్తావా చేయన్నప్పుడు చేయకపోతే ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అలాగే చేయకపోతే మమ్మల్ని పక్కన పెడతారు నాయకులు. సో నాయకుడి యొక్క ధోరణి అలాంటిది. నాయకుడి యొక్క హిట్లర్ పరిపాలన, ఆ సైకో పరిపాలన వల్ల అటు అధికారులు కానీ ఇటు నాయకులు కానీ అందరూ ఇబ్బంది పడ్డారు. ఒకరో ఇద్దరు ఉంటారు ఆయన లాంటి మెంటాలిటీలు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకు లేకపోతే దరిద్రం. ఒక 4-5 ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద అలాంటి దరిద్రులు. ఆ నోటికి ఏదైతే మాట్లాడి వ్యక్తిగతంగా మాట్లాడి యాదవులు ఉన్నారు కొంతమంది. వాళ్ళ గురించి మనం ఎంత మాట్లాడదు మంచిది, వాళ్ళ పేర్లు కూడా చెప్పడం వేస్ట్. అది కూడా వాళ్ళు ఈయన నవ్వుతుంటాడు. ఒక మొన్నటిదాకా రాష్ట్రానికి రాజధాని ఎవరో చెప్పలేరు కానీ బూతులు తిట్టేవాళ్ళు ఒక 10 మంది పేర్లు చెప్పండి అంటే ఏపీలో టకటగా చెప్పేలాగా మంచి లిస్టే తయారయ్యారు. బట్ చెప్తారు అమ్మ. వాళ్ళు కూడా దేనికి ఆయన ఎకిల్లో నవ్వుతుంటే వీళ్ళు రెచ్చిపోయేవాళ్ళు. నాయకుడు ఏం మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడరు వ్యక్తిగతంగా. ఆయనకి అలాంటిది ఇష్టం. ఆయన మెప్పించడానికి వీళ్ళు ఒకరు పొడి పడిపోయేవాళ్ళు. అది అంటే నాయకుడిని ప్రజలు ఎలాగో తీరుస్తారన్న విషయం మర్చిపోయి అయితే ఇష్టం దాని మంత్రి పదవుల కోసం వీళ్ళు చేసేవాళ్ళు. అడ్రస్ లేకుండా అడ్రస్ ఎక్కడ కనపడకుండా పోయారు వాళ్ళు. ఓకే. సో అంటే మీరు కూడా ఎన్నికల ముందు వరకు అలా రెచ్చిపోయలేదు. అంటే వైసీపీలోనే ఉన్నారు కాబట్టి మీకు ఆ విషయం తెలుసు. మొన్నటిదా ఎన్నికల ముందు వరకు ఉన్నారు కాబట్టి అంటే చేసిన వాళ్ళని క్షమించాలి అని కోరుకుంటున్నారు. నేను చెప్పేవాళ్ళం మేడం, వాళ్ళు తప్పులేదు. ఒక చెప్పే కదా మేడం, 10 మంది మాత్రం ఆయన మెప్పు కోసం అరిచేవాళ్ళు, ఆయన మెప్పు కోసం తిట్టేవాళ్ళు, ఆయన మెప్పు కోసం పర్సనల్గా వెళ్ళేవాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టండి, మీరు ఇలా ప్రెస్ నోట్లు పంపించి చేపించారు కాబట్టి నాయకులది తప్పులేదు. ఏ నాయకుడు తప్పులేదు, ఏ ఐపీఎస్ ఐఎస్లు కూడా తప్పులేదు. వాళ్ళు చేయించారు, తప్పదు ఎవరికైనా. బాస్ ఆదేశిస్తే ఏం చేస్తాం మేము? సో నాయకుడు ఇవాళ మాకు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరిని కూడా వ్యక్తిగతంగా మాట్లాడొద్దు, ఏ వ్యక్తిని కూడా మాట్లాడొద్దు, ఎవరిని తిట్టొద్దు. వ్యక్తిగతంగా కానీ ఎవరైనా తిడితే చర్యలు తీసుకుంటాం. ఏదైనా వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసి ఒప్పుకోమని మాకు ఆదేశాలు చేస్తున్నారు. ఎవరు ఎప్పొద్దు వ్యక్తిగతం మాట్లాడొద్దని. పదే ఆ నాయకుడు ఏం చేసేవాళ్ళు, ఆ 10 మంది ఏం చేసేవాళ్ళు మీరు చూశారు కదా, ఈ రాష్ట్ర ప్రజలు చూశారు కదా. సో ఇవన్నీ కూడా మనం గ్రహించాలి. ఇవన్నీ నాయకులు ఉన్నటువంటి నాయకులు కానీ ఒక్కసారి అవకాశం ఇస్తే గనక డోర్లు ఓపెన్ చేస్తే గనక వచ్చిన వాళ్ళు అందరూ కూడా బలైపోయారు. వచ్చిన వాళ్ళు సిన్సియర్గా పనిచేస్తారంటారు. కానీ ఇక్కడ విశాఖ జరగబోయే ఎన్నికల ఈ విషయానికి వస్తే అండి నెంబర్ చాలా డిఫరెన్స్ అయితే ఉంది ఖచ్చితంగా.
అయినప్పటికీ కూడా కూటమి గెలుస్తుంది అన్న సంకేతాలు కూడా బలంగానే వినబడుతున్నాయి. బట్ అవతల మీరు అన్నట్టుగా బొత్స సత్యనారాయణ గారు అంటే అభిమానము, మరి ఉత్తరాంధ్రలో చానాళ్ళ పాటు ఆయన నాయకుడిగా ఉన్నారు, అన్ని పార్టీలు వాళ్ళతో సఖ్యతగా ఉండేవాళ్ళు, ఇష్టం ఉండి ఉన్నారు, ఇష్టం లేకున్నారు, ఆయన ఉన్నారు, ప్రస్తుతానికి అభ్యర్థిగా కూడా ఆయనే ఉన్నారు. కాబట్టి అవతల ఉన్న వ్యక్తి ఆయన. మరి ఈ ఫైట్లో మీరంతా అంటే ఎలా పనిచేయబోతున్నారు? ఇంత పెద్ద నెంబర్ని అధిగమించడం అంటే సాధ్యమవుతుందా? ఖచ్చితంగా మేడం, అత్యధికమైన ఓట్లతో ఎన్డీఏ క్యాండిడేట్ గెలవబోతున్నారు. దీన్ని ఎవరు ఆపలేరు. ఈ విషయం ఆ పార్టీకి కూడా తెలుసు, వైసీపీకి కూడా తెలుసు. మన నాయకత్వం మీద, మన నాయకుడి మీద నమ్మకం లేదు, మనకు ఓట్లేరు, ప్రజాప్రతినిధులే వేరు. మీకు ఇంకో పెద్ద గొప్ప విషయం చెప్పండి మేడం, మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అసలు పనిచేయలేదు. వాళ్ళు ఓడిపోవాలని కోరుకున్న వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎక్కువ మంది ఉన్నారు ఆ పార్టీని ఓడించాలని. అవునా? 100%. ఆ పార్టీ ఓడిపోవాలి, ఈయన ఇలా ఉన్నాడు, ఈసారి గెలిస్తే అసలు బతకనివాడు జనాల్ని, ఈయన ఓడించాలని కసిగా ఉంది. టీడీపీ జనసేన కార్యకర్తల కంటే కూడా వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మేడం. సో ఇవాళ కూడా అలాంటి ధోరణి కొనసాగుతుంది. కాబట్టి రాజకీయంగా అవసరం కోసం తప్పదు మేడం, అక్కడ ఉన్న వాళ్ళు అక్కడిక్కడ ఉంటారు తప్ప. ఇవాళ ఆయన నాయకత్వం మెయిన్ మేడం. ఆ నాయకుడి మీద, ఒక 5-6 మీద ఉన్న కోపంతో ప్రజలు భరాయించలేక ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారు మేడం. రైట్ అండి, చూద్దాం. ఉత్తరాంధ్ర అక్కడ ఉన్న గ్రౌండ్ లెవెల్లో ఉన్న నాయకులు చెప్పండి అండి. మీకు 3వ తారీఖున ఇవాళ ఎన్నిక ఉంది, సాయంత్రం మాట్లాడుకుందాం, ఏం జరిగిందో చూద్దాం. స్టాండింగ్ కమిటీ ఉంది విశాఖపట్నంలో. అలాగే 3వ తారీఖున ఈ రోజే అనుకుంటా కదా. ఓకే, సాయంత్రం మాట్లాడుకుందాం. ఇవాళ సాయంత్రం మాట్లాడుకుందాం, అవసరమైతే 3వ తారీఖు సాయంత్రం కూడా మాట్లాడుకుందాం. ఓకే అండి. సో స్టాండింగ్ కమిటీ మీటింగ్స్ కూడా వరుసగా జరుగుతున్నట్టున్నాయి విశాఖలో. ఏం జరగబోతుందండి ఈవినింగ్? ఏం లేదు, మొత్తం మామూలు గెలుస్తారు మేడం. జస్ట్ అటు సైడ్ కూర్చున్న వాళ్ళు అంతా వచ్చి ఇటు సైడ్ కూర్చుంటారు, అంతేనా? అన్ని గెలిచేస్తారు, ఏం ప్రాబ్లం. అంతే కదా, నమ్మకం లేదు మేడం అసలు. ఆ ఉన్నోళ్ళు, ఆ నిలబడిన వాళ్ళు కూడా జాతిరత్నాలు ఉన్నాయి అక్కడ. జాతిరత్నాలు, మామూలు నవరత్నాలు అంటారు కదా, నవరత్నాలు ఉన్నాయి అక్కడ. ఆ 10 మందిలో నవరత్నాలు ఉన్నాయి. ఆ నవరత్నాలను గెలిపించుకుంటే ఏం జరుగుతుందో కూడా తెలుసు అక్కడ. అందుకని ఆ నవరత్నాలని గ్రహిస్తారు ప్రజలు. రైట్ అండి. సో ఇటు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఇవాళ కానీ 3వ తారీఖు కానీ అసలు ఆలోచించకండి. సో ఇవాళ ఈవినింగ్ అయితే ఇది మంచి పాయింట్ అండి. ఇవాళ రాష్ట్ర మీకు ఇవాళ విశాఖలో ఎంతమంది ఇటువైపు రాబోతున్నారు అనేది నాకు తెలిసి ఇవాళ ఈవినింగ్కి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందేమో. ఆ తర్వాత అభ్యర్థి అనౌన్స్మెంట్ మీ సైడ్ నుంచి మీకు ముందుకెళ్తారు. రైట్. బొత్స గారిని నిలబెట్టారు, కానీ బొత్స గారికి సుబ్బారెడ్డి గారు తప్ప ఇప్పుడు అక్కడ సపోర్ట్ చేయడానికి విజయసాయి రెడ్డి గారు వచ్చే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రారంటున్నారు. ఆయన్ని ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితుల్లో సగం వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చచ్చిపోతారు మేడం. క్యాడర్ ఏమో పని చేయట్లేదు అంటున్నారు. ఎవరు నమ్మాలో నలిగిపోయి ఉన్నారు మేడం. సో బొత్స గారికి మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితి. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా, నో డౌట్. ఆయన నేనేం చెప్తున్నాను మేడం, నాయకుల మీద కంటే కూడా వ్యతిరేకత అన్నది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి, ఆయన మెంటాలిటీ మీద ఎలక్షన్ జరుగుతున్నాయి. అతను వస్తే ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఇబ్బంది పడతారు. సో ఆయన నాయకత్వం మీద జరుగుతున్న ఎన్నికలు, ఆయన నన్ను చూసి ఓట్లేస్తున్నారు. ఆయనకు అది మీరు చూసుకోండి వీడియో, నన్ను చూసి అన్నదే చాలా పెద్ద గొప్పవాడు ఆయనకి. అవి జరగలేదు కాబట్టి ఆయన చూసి ఓట్లు వేయరు ఇప్పుడు ప్రజలు. అలాగే నాయకులు కూడా వేయరు. ఈ రెండు జరగవు మేడం. మీరు చూడండి, కావాలంటే రిజల్ట్ ఎలాంటి రిజల్ట్ వస్తుంది. రైట్ అండి, రైట్. చూద్దాం ఈవినింగ్ మీరు మళ్ళీ మాట్లాడదాం అన్నారు కాబట్టి. ఏం చెప్తున్నా, డోర్లు కానీ ఓపెన్ చేస్తే అది ఖాళీ అయిపోయింది వరకు. అవి ఎక్కడా కూడా ఉండవు. డోర్లు ఓపెన్ చేయక మనకు వద్దులే, వాళ్ళు ఎవరు అవసరం లేదు అన్నట్టు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు పోటీలోనే ఉన్నారు. లోకేష్ గారు ప్రజా దర్బార్లో డోర్లు ఓపెన్ చేసే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు డోర్లు ఓపెన్ చేసే పెట్టారు.
సమస్యలు చెప్పుకోవడానికి వచ్చేవాళ్ళు వస్తానే ఉన్నారు. ప్రజా దర్బార్ చేశారు మేడం, ప్రజా దర్బార్ చేశారు, ప్రజా దర్బార్కి ఓపెన్ చేశారు. మంచి నాయకులు అందులో ఉన్న కొంచెం క్వాలిటీ ఉన్న నాయకులు తీసుకోమని ఒక ఆర్డర్ ఇవ్వమనండి, ఆ పార్టీ పరిస్థితి చూద్దినప్పుడు మీరు. ఓకే, మొత్తం ఆ 2 సీట్లు కూడా ఖాళీ అవుతాయా? అరకు పాడేరు అన్నీ ఏముండవు, అంతేనా? రైట్ అండి, రైట్, అన్నీ క్లీన్ అవుతాయి. రైట్ వంశీకృష్ణ గారు, రైట్ అండి. ఈవినింగ్ ఏం జరగబోతుందో మీ స్టాండింగ్ కమిటీ కూడా మరొక ఇవాళ ఉంది కాబట్టి మరి విశాఖలో ఎంతమంది ఇటు కూటమి వైపు రాబోతున్నారు ఏంటి అనేది చూద్దాం. దీన్ని బేస్ చేసుకుని ఏం జరగదు మేడం, మేము గెలిచేస్తాం, ఏం జరగదు. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ వంశీ గారు. మొత్తంగా అంటే అన్ని పార్టీలకి ఆల్ ది బెస్ట్. ఇప్పటి నుంచి ఒక సమరం మళ్ళీ ఉత్తరాంధ్రలో ఎలా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ అండి లైవ్లోకి వచ్చినందుకు వంశీకృష్ణ గారు.